హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నిఫ్టీ మామ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేయడం జరిగింది. తన 5 years ఎక్స్పీరియన్స్లో ఒక 10 lakhs రూపీస్ లాస్ అయ్యాడు. ఆ లాస్ని మొత్తం ఒక 4 parts కింద డివైడ్ చేస్తే ఫస్ట్ 2 partsలో ఏం జరిగిందన్నది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. నౌ we'll discuss about part 3 and part 4. మా ఫ్రెండ్ ఈ 2 కేసెస్లో ఇంతకుముందు ఫస్ట్ part 1 part 2లో తన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత తను ఇక డిసైడ్ అయ్యాడు ఇంటర్డే ట్రేడింగ్ చేయొద్దు అని చెప్పి. తనకున్న ఎక్స్పీరియన్స్తో ఈలోపు ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు కనుక ఈ న్యూస్ చూడడం, డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం చేసిన తర్వాత ఈసారి ఏం చేశాడంటే తను ఓన్గానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ 2 కేసెస్లో కూడా ఆల్మోస్ట్ 4 lakhs రూపీస్ వరకు లాస్ అయ్యాడు. ఇంకా మిగిలిన చాలా తక్కువ ఫండ్స్. దాంతోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసాడు. ఒక 10 months తర్వాత ఒక 20% వరకు మంచి స్టాక్స్లో పెట్టాడు. ఒక 20% వరకు ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాసెస్లో తనకు ఒక అట్రాక్టివ్ ఆఫర్ ఒకటి తగిలింది. ఏంటంటే లోన్ ఎగెనెస్ట్ స్టాక్స్. బ్యాంక్స్ ఏంటంటే వీళ్ళ యొక్క స్టాక్స్ని పెట్టుకొని లోన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇదేదో బాగుంది కదా, అట్రాక్టివ్ ఆఫర్. తన దగ్గర ఒక 1,00,000 రూపాయలకు సంబంధించిన వాటి స్టాక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్ ఒక 80% ఇస్తుంది. అంటే ఒక 80,000 వరకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 12% తీసుకుంటే తనకి ఇయర్లీ ఒక 20% రిటర్న్స్ వచ్చినాయి, గెయిన్స్ వచ్చినాయి. ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పి లోన్ తీసుకున్నాడు. ఇంకా వేరే సెకండ్ థాట్ లేకుండా ఇమీడియట్గా లోన్కి అప్లై చేశాడు. లోన్ శాంక్షన్ అయింది. Everything was going fine and market is going upward. Every day touching new heights. అంటే ప్రతిరోజు అప్పర్ సెక్యూర్ టచ్ అవుతుంది మార్కెట్. కొన్ని నెలలు బాగానే గడిచినాయి. ఎవ్రీ టైం షేర్ వాల్యూ పెరిగిన ప్రతిసారి కూడా బ్యాంకు ఎడిషనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనికి చూసుకుంటే ఓవరాల్గా ఏంటంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ వచ్చింది. స్టాక్స్ కొంటున్నాడు లాంగ్ టర్మ్, ఎందుకంటే ఈసారి ఇంట్రాడే చేయలేదు కనుక అమౌంట్ బాగానే వస్తుంది. బ్యాంక్ కూడా ఎడిషనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, గెయిన్స్ వస్తున్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అగైన్ మార్కెట్ యూటర్న్ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ క్రాష్ అయిపోయింది. లైక్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో, మార్చ్ టైంలో సడన్గా మార్కెట్ ఎలా క్రాష్ అయింది, అలా ఇంకోసారి క్రాష్ అయింది. క్రాష్ అయిన వెంటనే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లోన్ ఇచ్చారు కదా, ఆ కొలరెటల్ వాల్యూ మెయింటైన్ చేయాలి. ఈ వాల్యూ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ నుంచి ప్రెజర్ చాలా టూ మచ్ ప్రెజర్ వస్తుంది. మీరు ఆ వాల్యూ మెయింటైన్ చేయండి అని చెప్పి ఇంకా మనోడు ఏం చేశాడంటే కొన్ని షేర్స్ని, కొన్ని స్టాక్స్ని ఫోర్స్గా సెల్ చేయాల్సి వచ్చింది. ఎందుకని కొలరెటల్ వాల్యూ మెయింటైన్ చేయాలి కనుక. ఆ టైంలో అంటే మార్కెట్ కంటిన్యూగా డౌన్ఫాల్ అవుతూ ఉంది. ఒక్కరోజు కదా, అలాగ 1 month వరకు కంటిన్యూ డైలీ డౌన్ఫాల్ అవుతూ ఉంది. మనోడు ఏదైతే గెయిన్ చేసాడో ఈ 1 year మొత్తం 1 monthలో మొత్తం స్మాష్ వైప్డ్ అవుట్ అయిపోయింది. ఈ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రెజర్కి లోన్ తీసుకున్నాడు కదా, మరి ఆ లోన్ క్లియర్ చేయాలి కదా. ఆ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రెజర్కి ఆ టోటల్ ఆయన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే ప్రాఫిట్ ఉన్నాయో అవి సేల్ చేసాడు. లాస్ ఉన్న స్టాక్స్ని కూడా సేల్ చేయడం జరిగింది. ఫైనల్గా అగైన్ మళ్ళీ 25% లాస్తో బయటికి రావడం జరిగింది. వేర్ హీ వాజ్ రాంగ్ అగైన్. లోన్. మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రావాలి. లోన్స్ తీసుకొని, ఫ్రెండ్స్ని అడిగి, బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డ్ నుంచి, ఏటీఎం నుంచి అమౌంట్ డ్రా చేసి ఇన్వెస్ట్ చేద్దాం అంటే అన్నీ స్మూత్గా నుంచో ఏ ప్రాబ్లం ఉండదు. సడన్గా ఇలాంటి క్రాషెస్ వచ్చినప్పుడు మనం తట్టుకునే ధైర్యం మన దగ్గర ఉండాలి.
సో అలా లేనప్పుడు లోన్ తీసుకొని మళ్ళా ఫర్దర్గా లాస్ అయ్యకంటే మనదే సర్ప్లస్ అమౌంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ ఎర్న్ చేస్తాం అనుకోండి మంత్లీ మీ శాలరీ నుంచి. 9,000తో మీరు మేనేజ్ చేయగలరు అనుకున్నప్పుడు ఒక 1,000 రూపీస్ మిగులుతుంది అనుకుంటే ఆ 1,000 రూపీస్ ఎస్ఐపి కింద సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. లోన్ మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ మా ఫ్రెండ్ చేసిన మిస్టేక్ ఏంటంటే లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది, మార్కెట్ క్రాష్ అయింది, మొత్తం లాస్ అయిపోయాడు. దట్ ఈస్ థర్డ్ కేస్. నెక్స్ట్ ఫోర్త్ కేస్. ఫోర్త్ కేసులో ఏం జరిగింది? ఈ 3 అటెంప్ట్స్లో మా ఫ్రెండ్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. వచ్చిన లాభాల కంటే లాసే చాలా ఎక్కువ, చాలా బాధపడ్డాడు. ఈసారి నుంచి గూగుల్లో బాగా సెర్చ్ చేశాడు. ఎవరైతే నెంబర్ 1 బ్రోకర్స్ అండ్ టిప్స్ ఎవరైతే ఇస్తున్నారో మళ్ళీ చూసాడు. ఈసారి పెయిడ్ సర్వీసెస్ ఇప్పటివరకు చూసింది ఏంటంటే ఫ్రీ టిప్స్ని ఫాలో అయ్యేవాడు, పేపర్లో వచ్చినాయి, న్యూస్లో వచ్చినాయి ఫాలో అయ్యేవాడు. ఈసారి పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. ఈసారి ఏమైందంటే తను ఈసారి ఒక నెంబర్ గూగుల్లో డ్రాప్ చేసిన తర్వాత కొంతమంది కాల్ చేస్తూ ఉండేటోళ్ళు. కాల్ చేస్తున్నప్పుడు ఒకటి చెప్పారు, సార్ మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడే మనం సంపాదించడం కాదండి, మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు కూడా ఇవి లెర్న్ మనీ అన్నాడు. ఇదేదో బాగుంది. ఈ లాస్ట్ 3 అటెంప్ట్స్లో ఏంటంటే సడన్గా మార్కెట్ క్రాష్ అయినప్పుడు కంప్లీట్ లాస్ అయ్యాడు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రామిస్ చేస్తుందంటే మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అంటే ఈ వాజ్ అట్రాక్టెడ్. బాగుంది, మనోడు బాగా అట్రాక్ట్ అయ్యాడు. అదే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో ఇమీడియట్గా పెయిడ్ సర్వీస్ కోసం చెప్పి కన్సల్ట్ చేస్తే 30,000 రూపీస్ ఫర్ మంత్ ప్యాకేజ్. వాళ్ళు 2 ఫ్రీ టిప్స్ ఇచ్చారు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. వాళ్ళు ఇచ్చిన 2 ఫ్రీ టిప్స్ కూడా హిట్ అయిపోయి ఆల్మోస్ట్ తిను ఒక 1,00,000 రూపాయలు పెడితే లక్షకి లక్ష వచ్చింది. సెకండ్ టైం ఒక 2 లక్షలు పెడితే 2 లక్షలు వచ్చింది. మనోడు హ్యాపీ, ఇదేదో బాగుంది అని చెప్పి మనోడు 30,000 రూపీస్ ఇచ్చి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. సో మన దగ్గర ఉన్నటువంటి 5 లక్షల రూపాయలు, మన దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉంది. ఆ 5 lakhs రూపీస్తో ఒక పెయిడ్ సర్వీస్ చేశాడు కదా. పెయిడ్ సర్వీస్ తీసుకున్నప్పుడు ఒక టిప్స్ ఇచ్చిన తర్వాత ఒక కాల్ వచ్చింది. 5 lakhs రూపీస్ ఇమీడియట్గా ఆ ఫ్యూచర్ ఆప్షన్స్లో పెట్టాడు. 15 daysలోనే ఆ 5 lakhs డబుల్ అయిపోయింది, అంటే 10 lakhs వచ్చింది. వాహ్, ఇట్ వాజ్ వెరీ హ్యాపీ, ఇదేదో బాగుంది, ఇంతకుముందు నేను లాస్ అయిన మొత్తం కూడా కవర్ అయిపోయింది అని అనుకున్నాడు. ఈ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ కాల్. తర్వాత సెకండ్ కాల్ కూడా ఇచ్చారు. ఇంకొక దాంట్లో ఇంకొక స్టాక్స్లో పెట్టండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సెకండ్ కాల్ ఏమైంది తెలుసా? మనోడు ఈగర్లీ వచ్చిన ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రాఫిట్ కూడా మొత్తం అంతా వేరే స్టాక్లో పెట్టడం జరిగింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. 10 daysలోనే 10 lakhs ఎగిరిపోయింది మొత్తం. అంటే గెయిన్స్ లాస్ అయిపోయినాయి. ఫస్ట్ కాల్లో ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ కాల్లో లాస్ అయిపోయాడు. ఇక్కడ ఏంటి రాంగ్? ఎవ్రీ టైం మనం సక్సెస్ అవ్వలేము. కొన్నిసార్లు లాస్ మేకింగ్ కాల్స్ కూడా ఉంటాయి. మనోడు చేసిన మిస్టేక్ ఏంటంటే బ్లైండ్గా ఫాలో అయ్యాడు. అందుకు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాడు, ఒకేసారి టోటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, 10 lakhs లాస్ అయిపోయాడు. కోర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మంచిదై ఉండొచ్చు, ఎందుకంటే ప్రాఫిట్ అంత విపరీతంగా వస్తుంది, అలాగే లాస్ కూడా అన్లిమిటెడ్. ప్రాఫిట్ 100% వస్తుంది, లాస్ కూడా 100% ఉంటుంది. ఎవరు సజెస్ట్ చేశారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వెళ్ళమని? టిప్స్ ఇచ్చేటోళ్ళు 100% టార్గెట్ టచ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళ మనీతోనే చేయొచ్చు కదా. బ్యాంక్ లోన్ తీసుకుని ఒక 10 lakhs తీసుకొని వాళ్ళు సంపాదించవచ్చు కదా. ఒక 2 to 3 yearsలో బిలియనర్స్ అయిపోతారు. సో
సో మనకి ఫ్రీ టిప్స్ అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? మనకి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం ఏంటి? అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు. సో వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు లాస్లోనే ఉంటాడు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళదు. ఈ వరల్డ్లో ఒక్క బిలియనీర్ని చూపించండి, వాళ్ళకి ఫార్చ్యూన్ మొత్తం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సంపాదించారు. మేబీ ఇంట్రాడేలో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 1, 2, 3 టైమ్స్ హార్డ్లీ మనం సంపాదించవచ్చు. బట్ మ్యాక్సిమం లాస్లోనే ఎండ్ అవుతాం. ఇక నా సజెషన్ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎవరికి? ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి, హెడ్జ్ ట్రేడర్స్కి, హెడ్జ్ ఇన్వెస్టర్స్కి. వీళ్ళు బల్క్ క్వాంటిటీలో ట్రేడ్ చేస్తుంటారు కనుక వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వర్కౌట్ అవుతుంది, కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం లాస్తోనే మనం ఎండ్ అవుతాం. నిఫ్టీ మావుగా నా సజెషన్, ఇంట్రాడే చేయొద్దు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లోన్స్ జోలికి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు చేయొద్దు. లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాం, ఫ్రెండ్స్ని అడిగి ఇన్వెస్ట్ చేద్దాం అంటే మాత్రం ఇఫ్ మార్కెట్ వాజ్ రన్నింగ్ ఫైన్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ ఫైన్, ఇట్స్ గుడ్. ఒక్కసారి యూటర్న్ తీసుకుని క్రాష్ అయితే మాత్రం మీరు కోలుకోలేరు. చాలా పెద్ద లెగసీ. అందువల్ల నేను చెప్పిన ఫాలో అవ్వండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి గెయిన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇలాగే మంచి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇంతకుముందు ఒక 3-4 వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది, అవన్నీ ఒకసారి చూడండి. నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్. నేను మీ నిఫ్టీ మామ. బాయ్ బాయ్, టేక్ కేర్.